హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్పేసెస్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ. కాకరకాయ అనగానే వీడియోని స్కిప్ చేయకండి. వీడియోని కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఈ రెసిపీ కోసం 500 గ్రామ్స్ కాకరకాయలు తీసుకున్న కాకరకాయని పీల్ తీసి ఇలా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి ముక్కలకి బాగా పట్టిస్తున్నాను. ఒక 5 మినిట్స్ బాగా పట్టించుకోవాలండి. 5 మినిట్స్ బాగా కలుపుకొని బౌల్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాను. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 మీడియం సైజ్ టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. ఆయిల్ హీట్ అయింది అనుకున్నప్పుడు తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. తాలింపు వేగింది అన్నప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగేలోపు మనం ఉప్పు పట్టించి పక్కన పెట్టిన కాకరకాయలు ఉన్నాయి కదండి, అవి తీసుకొని బాగా పిండి రసం తీసేసి ముక్కల వరకే వేసుకుంటున్నాను. ఇలా రసం పిండేసి ముక్కలు వేసుకోవడం వల్ల ఏంటంటే చేదనేది ఉండదండి. కర్రీ మనం తినడానికి కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. మీడియం టు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కల్ని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ముక్కలు మాడిపోయి కర్రీ టేస్ట్ అంతా బాగోదు. 50 to 60% మగ్గింది అనుకున్నప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలతో పాటు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు ఇప్పుడు వేయడం వల్ల ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ మగ్గకుండా ఉంటుందండి. మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కాకరకాయలు, ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు చూసి వేసుకోండి, మనం ఆల్రెడీ ముక్కలకి పట్టించాం కాబట్టి. ఇప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉల్లిపాయలు పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంటే ముక్కలు మాడిపోయి కర్రీ అంతా టేస్ట్గా ఉండదు. పసుపు వేసి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక 80% కుక్ అవుతుందండి. ఆ టైంలో మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు వేసుకున్నాక మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక 90% దాకా ముక్కలు కుక్ అయ్యాయి అనుకున్నప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలండి. మా ఇంట్లో కారం ఎక్కువే తింటారు, అందుకే నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీ ఇంట్లో తిన్నట్టు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. కారం వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో కుక్ చేస్తే కారం మాడిపోయి టేస్ట్ మొత్తం పాడైపోతుంది. ఇలా కారం వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. కూర మగ్గిందా లేదా అని చెక్ చేసుకొని కూర మగ్గిన తర్వాత మనకు కావాల్సి వస్తే గరం మసాలా అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసుకోలేదు, నా దగ్గర లేదు కాబట్టి. మీ దగ్గర ఉంటే గరం మసాలా, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని తీసేయడమే. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధానంలో కూర చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో లేదో కామెంట్ చేయడం మర్చిపోకండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.